సొమ్ము తిని రొమ్ము మీద కొట్టడం, అమ్మ పాలు తాగి అమ్మనే దన్నేటటువంటి లుచ్చాగాళ్ళు ఉన్నటువంటి దేశం ఇది 100% మీ అందరికీ తెలుసు. నేను మాట్లాడేది బయ్యాసన్ని యాదవ్ గురించి కాదు. కొంతమంది దేశద్రోహం నా కొడుకులు. నేను హానెస్టీగా చెప్తున్నా, ఎవడైనా సరే ఈ ఇండియాలో పుట్టిండు అని అంటే ఇండియాకే జై కొట్టాలి, భారత్ మాతాకి జై అనాలి, వందే మాత్రం అనాలి, ఇండియానే ప్రేమించాలి, ఇండియాకే జై కొట్టాలి. అలా కాదు నాకు ఆ దేశం అంటే ఇష్టం, నాకు ఈ దేశం అంటే ఇష్టం, నేను పాకిస్తాన్ని ప్రేమిస్తాను, నేను ఆస్ట్రేలియాని అనుభవిస్తా, ఆడికే దెంగేసేయి, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేనే లేదు. ఇక్కడ ఉంటాను అని అంటే ఈ దేశాన్ని ప్రేమించాలి, ఈ దేశం తర్వాతే నీకేదైనా. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ దేశం మట్టికే మనమైతే లవ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఒక తండ్రికి పుట్టామంటే ఆ తండ్రినే ప్రేమించాలి. ఆ తండ్రిని కాదని కొన్ని రోజులు వేరేవాడు నా తండ్రి అనుకుంటా అంటే అది చాలా దరిద్రంగా ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నేనే సన్నీ యాదవ్ గురించి మాట్లాడలేదు అనమాట. జ్యోతి మల్హోత్రా, తన గురించి నేను అసలు మాట్లాడలేదు. ఆ అమ్మాయి చూసుకున్నట్లయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ఏఎస్ఏ ఉగ్రవాదిని ప్రేమించిందంట. ఆ ప్రేమ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా బయట పెట్టడం. తను పాకిస్తాన్ వెళ్ళినప్పుడు మర్యాదలు, తనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, చూసుకున్నట్లయితే భారీ భారీ హోటల్లో విందు, సినిమాలు, హోటల్స్, అబ్బో భయంకరమైనటువంటి డబ్బులు, అకౌంట్లో డబ్బులు వేస్తే దొరికిపోతారని చెప్పి ఇండైరెక్ట్గా తనకి డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసుడు. ఇవన్నీ ఎందుకు చేసినావు? డబ్బు కోసం అంటే కాదు, నేను ఒకరిని అక్కడ ప్రేమించా అని చెప్పి ఆ ప్రేమ కోసం ఇక్కడ ఈ దేశ రహస్యాలు కూడా ఆ అమ్మాయి అమ్ముకుందనమాట. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు అనమాట. అందరూ కూడా ముద్రేసేదనమాట. ఈ విధంగా ఈ తెగ వాళ్ళే చేసేవారు, ఈ మతం వాళ్ళే చేసేవారు అని చెప్పి పోర్ట్రేట్ చేసేటటువంటి మీడియా ఈ విధంగా జ్యోతి మల్హోత్రా గురించి మనకేం చెప్పట్లేదు. ఇంకా చాలా మంది బయటకు వస్తున్నారు అనమాట. వాళ్ళందరినీ కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేయడం జరుగుతుంది, థర్డ్ డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది, ఇంకేదైనా చేశారా అని చెప్పి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ రాబట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనమాట. అలా అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి బయ్యాసన్ని యాదవ్. సో తను దేశద్రోహం చేశాడా లేదా, చాలా మంది తను దేశద్రోహం చేశాడు, ఉగ్రవాదులతో కలిసిపోయాడు అని చెప్పి ఈ విధమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టి బాగా హల్చల్ చేస్తున్నారు అనమాట. నేను ఆ విధంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వను, ఆ విధంగా బక్వాస్ మాట్లాడితే నేను మాట్లాడను. జరిగినటువంటి విషయం ఏంటి అనేటటువంటిది మీ అందరికీ తెలుసు అనమాట. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో వివరించా. ఆడేం చేసిందంటే ఇది మంచి టైం అనుకోండు, ఆల్రెడీ అంతకు ముందే వీడియోలు అయితే రికార్డ్ చేసుకుంటుంట. అది నిన్నే నాకైతే తెలిసిందే. ఒకప్పుడు అంటే పాకిస్తాన్ వెళ్ళిండు, అక్కడ ఆ టూర్ చేసిండు, ఈ టూర్ చేసిండు, ఈ విధంగా వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసి రెడీగా పెట్టుకుంటూ, అదే తను ఈ పహల్గామ్ అటాక్ జరక్క ముందు వీడియోలు పెడితే ఎవడూ డోకెడు కాదు. ఎందుకంటే చాలామంది పాకిస్తాన్ వెళ్ళారు, బైక్ మీద వెళ్ళాడు, నడిచి వెళ్ళారు. పాకిస్తాన్ పెద్ద దూరమైనటువంటి దేశం కాదు, బార్డర్ పక్కన ఉంటుంది అనమాట. వెళ్ళి చాలామంది చేశారు. కానీ ఈ టైంలో చూసుకున్నట్లయితే మన ఇండియన్స్ని ఎవరిని కూడా పాకిస్తాన్లోకి రానియట్లేదు. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో కూడా మన ఇండియన్స్కి రానియట్లేదు. ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళని మెడబట్టుకొని బయటికి గెంటేసాం. అలాంటప్పుడు ఎలా రాణిస్తారు? సో ఇదే అదునుగా తీసుకుందనమాట. అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ రావాలి, అరే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళని రానియట్లా కదా, మరి నేను ఎలా వెళ్ళి అని చెప్పి అందరూ ఇది కావాలి, నాకు భయంకరమైనటువంటి రీచ్ కావాలి, నాకు భయంకరమైనటువంటి డబ్బులు కావాలి అని చెప్పి నేను పాకిస్తాన్ వెళ్తున్నా అనేటటువంటి వీడియోలు చేయడం, దాన్ని అప్లోడ్ చేయడం లాంటివి చేసిన అనమాట. పాత వీడియోలన్నింటినీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడ చాలా మందిని అయితే తనైతే కలవడం జరిగింది. అదేదైతే ఉందో పహల్గామ్ అటాక్కి ముందనమాట, సింధూర్ ఆపరేషన్ జరగక ముందు ఈడైతే ఈ విధమైనటువంటి వాళ్ళనైతే కలవడం జరిగింది. ఈ విధంగా పాకిస్తాన్ అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. సో తను అంతకు ముందు కదా వెళ్ళింది. మరి ఇప్పుడు ప్రాబ్లం ఏంది? ఇప్పుడు వాళ్ళకి మనకే శత్రుత్వం వచ్చింది, వాళ్ళకి మనకే విడిపోయినాం అనమాట. అయినా ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం ఏంది? వాడు ఇల్లీగల్గా వెళ్ళలేదు కదా, లీగల్గానే వెళ్ళింది కదా, పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళింది కదా, పర్మిషన్ ఉంటే వెళ్ళింది కదా, మరి అలాంటి వాడిని పట్టుకొని ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పి మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. అక్కడికే వస్తున్నా వినండి. ఇతను వెళ్ళిన తర్వాత పహల్గామ్ అటాక్ జరిగింది. ఏమో తనే వెళ్ళి ఉగ్రవాదులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండేమో. ఇండియాలో పహల్గామ్ అనేటటువంటి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో చూసుకున్నట్లయితే సెక్యూరిటీ తక్కువగా ఉంది, ఆర్మీ ఫోర్స్ తక్కువగా ఉంది, ఆడ మీరు అటాక్ చేయొచ్చు, అక్కడ మీరు ఉండొచ్చు అని చెప్పి ఇప్పుడు అక్కడ నుండి ఒక 20 మంది ఉగ్రవాదులు వచ్చి పహల్గామ్లో అటాక్ చేసినంటే వాడికి షెల్టర్ ఇచ్చినోడు ఒకడు ఉంటాడు, వాడికి ఇడ్లీ పెట్టినోడు ఒకడు ఉంటాడు, వాడికి తిండి పెట్టినోడు ఒకడు ఉంటాడు, వాడికి రూట్ చూపించినోడు ఒకడు ఉంటాడు, ఆ రూట్ చూపించడానికి హెల్ప్ చేసినోడు ఒకడు ఉంటాడు. వాడైతే సహతాగా రాలేదు కదా, ఆ దర్యాప్తు కొనలో తన మీద అయితే ఎంక్వైరీ అయితే జరుగుతుంది. మరి పాకిస్తాన్ వెళ్ళినోడు వెళ్ళినట్టు ఉండడా, ఇంకా ఎవరెవరిని కలిసిండు అనేటటువంటి కోణంలో అయితే వెతుకుతున్నారనమాట. ఇంకా నిజాలు అయితే బయటికి రాలేదు. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్లో ఉండు అనేటటువంటిది కూడా తెలియదు. వాళ్ళ నాన్నగారు ఇవాళ ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిందనమాట. నా కొడుకును అరెస్ట్ చేశారని చెప్పి సోషల్ మీడియా ద్వారా నేనైతే తెలుసుకున్నాను, కానీ ఎన్ఐఏ దగ్గర నుండి అయినా పోలీస్ దగ్గర నుండి అయినా నాకు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పి వాళ్ళ నాన్న చెప్తుండు. అరెస్ట్ చేసింది ఏమి లోకల్ పోలీసులు కాదు, ఎన్ఐఏ అనేటటువంటిది నార్మల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా వాళ్ళ లోటుపాట్లు ఏంటి అనేటటువంటిది తెలుసుకుంటారు. వాడు నిర్దోషి, వాడికి జ్యోతి మల్హోత్రాకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు, వాడికి ఉగ్రవాదులకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు అని అంటే వాళ్ళు వదిలిపెడతారు. సంబంధం ఉంది, ఎంతైనా సంబంధం ఉంది అనేటటువంటి తెలిస్తే లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పటికీ అరెస్ట్ అయ్యి 3 రోజులు అవుతుంది. ఏ పోలీస్ స్టేషన్లో ఉండు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు అంటే ఇంకా అర్థం చేసుకుని ఎంత దూరం పోయింది అనేది. ఇది చాలా సీరియస్ కేసు అనమాట. చాలా మంది బయ్యాసన్ని యాదవ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి
సోషల్ మీడియాలో కారు కూతలకు వస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, మీ లైఫ్ కూడా మడ్డ గుడిచిపోద్ది. ఆడికి మీరు సపోర్ట్ చేశారనుకో, రేపు చెన్నై మిమ్మల్ని కూడా జీపులో తీసుకొని వెళ్ళిపోద్ది. ఏ అర్ధరాత్రి వస్తారు, ఇంటి మీదకి వస్తారు, అరకొని తీసుకొని వెళ్ళిపోతారు. మీరు ఏ స్టేషన్లో ఉన్నారని చెప్పి మీ అమ్మ నాన్న ఎత్తుక్కోవాలి. బయాసాని యాదవి మీకేం లక్షరీ లేదు, ఆయనే పెద్ద దానవీర సూరకర్ణ కాదు. అలాంటి వాడికి సపోర్ట్ చేస్తూ మీ జీవితాలు నాశనం చేసుకోకూడదని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తను ఏదో బెట్టింగ్ యాప్లు చేసిండు, ఏదో అయ్యి చేసిండు, ఆ మాత్రం దానికి అంత పెద్ద శిక్ష అయితే ఉండదు. తను నిర్దోషిగా బయటికి రావాలని చెప్పి నేను కోరుకున్నా. కానీ సపోర్ట్ చేసే వాళ్ళు ఒకసారి ఆలోచించి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ జీవితాలు కూడా మడగుడిచిపోయేటటువంటి అవకాశం ఉన్నాయి అనమాట. అది ఫైనల్గా చాలామంది బయాసాని యాదవ్ గురించి చెప్పు అని చెప్పి అడిగారు అనమాట. అందుకే ఈ విధమైనటువంటి వీడియో అయితే చేయడం జరిగింది. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.